రుచిలో అద్భుతం, మైమరిపించే మాధుర్యం ఆత్రేయపురం పూతరేకుల సొంతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన ఆత్రేయపురం పూతరేకులకు వాణిజ్య పరిశ్రమల శాఖ వారు జారీ చేసే భౌగోళిక గుర్తింపు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం వారు వైజాగ్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వారి సహకారంతో జీఐ గుర్తింపు కోసం చేసుకున్న దరఖాస్తుకు సంబంధించి పలు పరిశీలనలు పూర్తయ్యాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇచ్చారు. చెన్నై కేంద్రంగా ఉన్న జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులు, కళలు, ఆహార ఉత్పత్తుల గుర్తింపు కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి తర్వాత అభ్యంతరాల కోసం ఇలా ప్రకటన జారీ చేస్తుంది. ఎవరి నుంచి అభ్యంతరాలు రాకుంటే జీఐను నమోదు చేస్తుంది. అనంతరం జర్నల్లో ప్రచురిస్తుంది. ప్రస్తుతం పూతరేకుల గుర్తింపు అంశం ప్రకటన వరకు వచ్చింది. త్వరలో గుర్తింపు సాధించగలమని సహకార సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పూతరేకులు గోదావరి జిల్లాలో తయారయ్యే అద్భుతమైన రుచి కలిగిన స్వీట్. చూడటానికి టిష్యూ పేపర్ మాదిరిగా ఉండే దీన్ని కొన్ని చోట్ల పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. ఇతర స్వీట్లు మాదిరిగా పూతరేకులు ఎవరు పడితే వారు తయారు చేయలేరు. దానికంటూ ప్రత్యేకమైన నైపుణ్యం ఉండాలి. ఈ టెక్నిక్లో ఆత్రేయపురం వాసులను కొట్టేవారే లేరు. కేవలం ఈ పరిశ్రమ మూలంగానే మారుమూల ప్రాంతమైన ఆత్రేయపురం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. కొన్ని వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. పూతరేకులకు భౌగోళిక గుర్తింపు వస్తే పూతరేకుల పరిశ్రమ వృద్ధి చెందడంతో పాటు తమ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం వస్తుందని ఆత్రేయపురం వాసులు చెబుతున్నారు.